హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి స్టాటిక్ జీకేలో భాగంగా పార్లమెంటు ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, భారత రాజ్యాంగంలో ఏ భాగాన్ని రాజ్యాంగం యొక్క ఆత్మ అని పిలుస్తారు? జవాబు ప్రవేశిక. నెక్స్ట్, భారత పార్లమెంటులో ఏ ఏ విభాగాలు ఉంటాయి? జవాబు రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. నెక్స్ట్, రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నారు? జవాబు దక్షిణాఫ్రికా. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఏ అధికరణ రాజ్యాంగ సవరణల గురించి తెలుపుతుంది? జవాబు అధికరణ 368. నెక్స్ట్, మినీ రాజ్యాంగం అని ఏ రాజ్యాంగ సవరణను పిలుస్తారు? జవాబు 42వ సవరణ చట్టం 1976. నెక్స్ట్, ప్రాథమిక విధులను ఏ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? జవాబు 42వ సవరణ చట్టం. నెక్స్ట్, ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఏ సవరణ ద్వారా తొలగించారు? జవాబు 44వ సవరణ చట్టం 1978. నెక్స్ట్, ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన సవరణ ఏది? జవాబు 61వ సవరణ చట్టం 1989. నెక్స్ట్, పంచాయతీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించిన సవరణ ఏది? జవాబు 73వ సవరణ చట్టం 1992. నెక్స్ట్, నగరపాలక సంస్థలకు మున్సిపాలిటీలు రాజ్యాంగ హోదా తెచ్చిన సవరణ ఏది? జవాబు 74వ సవరణ చట్టం 1992. నెక్స్ట్, విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా మార్చిన రాజ్యాంగ సవరణ ఏది? జవాబు 86వ సవరణ చట్టం 2002. నెక్స్ట్, వస్తు సేవల పన్ను జిఎస్టి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చింది? జవాబు 101వ సవరణ చట్టం 2016. నెక్స్ట్, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పించిన సవరణ ఏది? జవాబు 103వ సవరణ చట్టం 2019. నెక్స్ట్, లోక్సభ మరియు విధానసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన సవరణ ఏది? జవాబు 106వ సవరణ చట్టం 2023. నెక్స్ట్, రాజ్యసభకు గరిష్టంగా ఎంతమంది సభ్యులు ఉండవచ్చు? జవాబు 250 మంది. నెక్స్ట్, లోక్సభకు గరిష్టంగా ఎంతమంది సభ్యులు ఉండవచ్చు? జవాబు 550 మంది. నెక్స్ట్, రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత? జవాబు 6 సంవత్సరాలు. నెక్స్ట్, లోక్సభ సాధారణ పదవీ కాలం ఎంత? జవాబు 5 సంవత్సరాలు. నెక్స్ట్, పార్లమెంటు ఎగువ సభ అని దేనిని పిలుస్తారు? జవాబు రాజ్యసభ. నెక్స్ట్, పార్లమెంటు దిగువ సభ అని దేనిని పిలుస్తారు? జవాబు లోక్సభ. నెక్స్ట్, రాజ్యసభకు రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు? జవాబు 12 మంది. నెక్స్ట్, లోక్సభకు అధ్యక్షత వహించేది ఎవరు? జవాబు స్పీకర్. నెక్స్ట్, రాజ్యసభకు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? జవాబు ఉపరాష్ట్రపతి. నెక్స్ట్, లోక్సభ సభ్యుడవడానికి కనీస వయసు ఎంత ఉండాలి? జవాబు 25 సంవత్సరాలు. నెక్స్ట్, రాజ్యసభ సభ్యుడవడానికి కనీస వయసు ఎంత ఉండాలి? జవాబు 30 సంవత్సరాలు. నెక్స్ట్, లోక్సభలో మొదటి స్పీకర్ ఎవరు? జవాబు జీవి మావ్లాంకర్. నెక్స్ట్, పార్లమెంటు సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? జవాబు లోక్సభ స్పీకర్. నెక్స్ట్, పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఎవరు పిలుస్తారు? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్, ద్రవ్య బిల్లును ఏ సభలో మాత్రమే మొదట ప్రవేశపెట్టాలి? జవాబు లోక్సభ. నెక్స్ట్, ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? జవాబు లోక్సభ స్పీకర్. నెక్స్ట్, రాజ్యసభ ద్రవ్య బిల్లును గరిష్టంగా ఎన్ని రోజులు ఆలస్యం చేయగలదు? జవాబు 14 రోజులు. నెక్స్ట్, పార్లమెంటు 2 సమావేశాల మధ్య గరిష్ట కాల వ్యవధి ఎంత ఉండాలి? జవాబు 6 నెలలు. నెక్స్ట్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఏ సవరణ ద్వారా తెచ్చారు? జవాబు
52వ సవరణ చట్టం 1985. నెక్స్ట్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో ఉంది? జవాబు 10వ షెడ్యూలు. నెక్స్ట్ మంత్రిమండలి పరిమాణాన్ని ఈ లోక్సభ సభ్యులలో 15% మించకూడదని పరిమితం చేసిన సవరణ ఏది? జవాబు 91వ సవరణ చట్టం 2003. నెక్స్ట్ మొదటి రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది? జవాబు 1951. నెక్స్ట్ మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఏ షెడ్యూల్ను చేర్చారు? జవాబు 9వ షెడ్యూలు. నెక్స్ట్ సమాజవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను ప్రవేశికలో ఏ సవరణ ద్వారా చేర్చారు? జవాబు 42వ సవరణ చట్టం. నెక్స్ట్ ఏ రాజ్యాంగ సవరణను సింధీ భాషను 15వ అధికారిక భాషగా చేర్చారు? జవాబు 21వ సవరణ చట్టం 1967. నెక్స్ట్ కొంకణి, మణిపూరి, నేపాలీ భాషలను ఏ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో చేర్చారు? జవాబు 71వ సవరణ చట్టం 1992. నెక్స్ట్ బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలీ భాషలను ఏ సవరణ ద్వారా చేర్చారు? జవాబు 92వ సవరణ చట్టం 2003. నెక్స్ట్ ప్రస్తుతం రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఎన్ని అధికారిక భాషలు ఉన్నాయి? జవాబు 22 భాషలు. నెక్స్ట్ ఢిల్లీకి జాతీయ రాజధాని ప్రాంతం హోదా కల్పించిన సవరణ ఏది? జవాబు 69వ సవరణ చట్టం 1991. నెక్స్ట్ ఏ సవరణ ద్వారా సిక్కింను భారతదేశంలో పూర్తి స్థాయి రాష్ట్రంగా మార్చారు? జవాబు 36వ సవరణ చట్టం 1975. నెక్స్ట్ ఏ సవరణ ద్వారా లోక్సభ స్థానాలను 525 నుండి 545కు పెంచారు? జవాబు 31వ సవరణ చట్టం 1973. నెక్స్ట్ అత్యవసర స్థితి కాలంలో కూడా రద్దు కాని ప్రాథమిక హక్కులు ఏవి? జవాబు అధికరణలు 20 మరియు 21. నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితిలో అంతర్గత అశాంతి అనే పదానికి బదులుగా సాయుధ తిరుగుబాటు అని మార్చిన సవరణ ఏది? జవాబు 44వ సవరణ చట్టం. నెక్స్ట్ లోక్సభ పదవీ కాలాన్ని 6 సంవత్సరాలకు పెంచి మళ్ళీ 5 సంవత్సరాలకు తగ్గించిన సవరణలు ఏవి వరుసగా? జవాబు 42వ మరియు 44వ సవరణలు. నెక్స్ట్ కేంద్ర సమాచార కమిషన్ లేదా క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలు పార్లమెంటుకు ఏ విధంగా బాధ్యత వహిస్తాయి? జవాబు లోక్సభ. నెక్స్ట్ పార్లమెంటు సమావేశం కావడానికి అవసరమైన కనీస సభ్యుల సంఖ్య కోరం ఎంత? జవాబు మొత్తం సభ్యులలో 1/10వ వంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.